నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరని వింటూ ఉంటాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను చూస్తే అదే నిజం అనిపిస్తుంది. ఈ శత్రువు అనుకున్న వాళ్ళే రేపు ఒకే వేదికపై కనిపిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఓడిన పార్టీలోని నేతలు గెలిచిన పార్టీలోకి వెళ్లడం ఆనవాయితీగా వస్తున్నది. దీన్ని ఉద్యమ నేత అని చెప్పుకునే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలుపెట్టారు. ఈ ఆనవాయితీని ప్రస్తుతం కాంగ్రెస్ కొనసాగిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో మాత్రమే గెలిచి ఓటమి పాలైంది. కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు దక్కడంతో అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు అడుగులు వేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే వరుస పెట్టి మరీ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. పైకి మర్యాదపూర్వకంగా కలుస్తున్నామని చెప్పినా లోపల మాత్రం పార్టీలో చేరేందుకే అనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు నిదర్శనం ఇటీవలే కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలే. తాము ఓకే చెప్తే తమ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఈ మాట చెప్పడంతో దీంతో అలర్ట్ అయిన కేసీఆర్ తమకు తెలియకుండా ఎవ్వరూ కాంగ్రెస్ నేతలు కలవద్దని చెప్పారు. దీంతో కలవడాలు తగ్గినా కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం తమ కుటుంబం సభ్యుల ద్వారా రాయబారం చేస్తున్నారు. తాజాగా ఓ మాజీ మంత్రి కాంగ్రెస్ లో చేరేందుకు చూస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కాంగ్రెస్ మంత్రిని నేరుగా కలవకుండా తమ కుటుంబ సభ్యులను రాయబారానికి పంపినట్లు తెలుస్తోంది. అయితే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మాజీ మంత్రిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. మొన్నటికి మొన్న ఐటీ రైడ్స్ కూడా జరిగాయి. ఇప్పుడు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా పలు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే పసిగట్టిన ఆ మంత్రి అధికారం పార్టీలో చేరాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకే ఇలా ఇండైరెక్ట్ గా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి, మాజీ మంత్రి ఒక జిల్లాకు చెందిన వారే అయినా పార్టీ వేరువేరు కావడంతో ఉప్పు నిప్పులా ఉండేవారు. ఒకరికొకరు దుమ్మెత్తు పోసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ మంత్రి, బీఆర్ఎస్ మాజీ మంత్రులది ఒకే వయస్సు. ఒక తేదీని పుట్టారు కాబట్టి ఒక తేదీన పుట్టారు కూడా. కానీ ప్రస్తుత మంత్రి, మాజీ మంత్రి కంటే ఒక ఏడాది ముందు రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వారు ఒకే పార్టీలో ఉంటే ఆ జిల్లాలో కాంగ్రెస్ బలం డబుల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాజీ మంత్రి విషయంలో కాంగ్రెస్ మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానం కాబట్టి మాజీ మంత్రి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.